ఒక అడవిలో ఒక చిట్టెలుక ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించేది. ఒకరోజు అది ఆడుకుంటూ ఒక పెద్ద గుహ దగ్గరకు వచ్చింది. ఆ గుహలో ఎవరు ఉంటారో తెలుసా? ఒక పెద్ద సింహం. అది గాఢ నిద్రలో ఉంది. చిట్టెలుక నిద్రలో ఉన్న సింహం మీదకు ఎక్కి కూర్చుంది. అలా అది సింహం యొక్క నిద్రను పాడు చేసింది. సింహం మేలుకుని కోపంగా అరిచింది. ఎవరు నన్ను లేపింది? చిట్టెలుక భయపడి, క్షమించు సింహరాజా, నన్ను విడిచిపెట్టండి. ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అంది. ఒక చిన్న ఎలుక నాకు సహాయం ఎలా చేస్తుంది అని, ఇప్పుడు దీన్ని తిని ఏం ప్రయోజనం, నా ఆకలి ఏ మాత్రం తీరదు అని దయతో వదిలిపెడుతుంది. కొన్ని రోజులకు సింహం వేటగాళ్ల వలలో చిక్కుకుంటుంది. అది గట్టిగా గర్జిస్తూ ఉంటుంది, కానీ దాన్ని కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. అప్పుడు అక్కడికి మన చిట్టెలుక వచ్చింది. అది తన చిన్న చిన్న పళ్ళతో ఆ వలని అంతా కొరికేస్తుంది. కొద్ది నిమిషాల్లోనే సింహం బయటపడుతుంది. అప్పుడు సింహం ఆశ్చర్యంతో, నీవే నా ప్రాణాలు కాపాడావు అని అంది. ఎలుక నవ్వుతూ, అందుకే అన్నారు సింహరాజా, ఒక్కసారి చిన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి సహాయం చేయగలరు. ఎవరూ చిన్నవాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ ఏదో ఒకప్పుడు సహాయం చేయగలరు.